పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. ఈ ముగింపు అధ్యాయంలో అంటే 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 4 విషయాలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. 4 థింగ్స్. మొట్టమొదటిగా పెద్దలారా అని ఎల్డర్స్ గురించి మాట్లాడుతూ వారికి ఏమంటున్నాడంటే బీ ఫెయిత్ఫుల్. మొదటి 4 వచనాలు బీ ఫెయిత్ఫుల్ అంటే దేవుడు మీకు అప్పగించినటువంటి మంద పరిచర్య విషయంలో బలిమి చేత కాక, లేకపోతే దుర్లాభ అపేక్షతో కాక, వారి మీద ఏదో ప్రభువులై ఉన్నట్లు కాక, ఆ మందను ప్రేమతో పై విచారణ చేయండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారని మహిమ కిరీటాన్ని ఆయన ఇస్తాడు. మంద ఆయనది, మీకు అప్పగించాడు పై విచారణ చేయడానికి, ఓవర్ సీయింగ్ చేయడానికి. కాబట్టి ఆ మందను మంచి ఆరోగ్యకరమైన వాక్యం అనే పచ్చికతోటి వాటిని పోషించండి. రెండవది, చుట్టూ ఉన్నటువంటి ప్రమాదకరమైన అబద్ధ బోధలు ఉన్నాయి, వారి నుంచి వారిని కాపాడండి. మందను మేపుట, మందను కాయుట అనే ఈ పనిలో ఎట్లా ఉండాలట? నమ్మకమైన వారై ఉండుడి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ టు ద ఎల్డర్స్, నాయకులకు, పెద్దలకు. బీ ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉండండి. రెండవది కనుక చూసినట్లయితే చిన్నలారా, చిన్నపిల్లలారా, లేకపోతే యవనస్తులారా, యూత్ లీడర్స్, యవన వయసులో ఉన్నటువంటి వారులారా, మీరు ఏం చేయాలంటే పెద్దలకు లోబడండి. బీ హంబుల్, బీ హంబుల్. మూడవదిగా చూసినట్లయితే యవనస్తులకు, సంఘం అంతటికి కూడా ఇస్తున్నటువంటి ఇంకొక హెచ్చరిక ఏంటంటే బీ వాచ్ఫుల్, మెలకువగా ఉండండి. ఎందుకంటే మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవని మృంగుదునా అని వెతుకుచు వాడు తిరుగులు ఆడుచున్నాడు గనుక మెలకువగా ఉండండి. బీ వాచ్ఫుల్. అండ్ ఫైనల్గా క్లోజింగ్ వర్డ్స్ 10 నుంచి 14 వరకు మనం చూసినట్లయితే ఏమంటున్నంటే బీ హోప్ఫుల్, నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండండి. తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు. కొంచెం కాలం శ్రమ ఉంటుంది, అయితే నిరీక్షణ కలిగిన వారుగా ఉండండి. 4 words. గడిచినటువంటి సెషన్లో మనము మొదటి భాగం చూసాం. అదేంటంటే బీ ఫెయిత్ఫుల్, ఎల్డర్స్ గురించి ఆయన చెప్తున్న మాట. ఈరోజు చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. అగైన్ సబ్మిషన్. సబ్మిషన్ అనేటువంటిది, లోబడుట అనేటువంటిది పేతురు పత్రికలో ఒక మేజర్ థీమ్. అది 2వ అధ్యాయం మొదలుకొని అనేక విషయాలు లోబడటం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని చెప్పాడు? సిటిజన్స్, దేశ పౌరులుగా మీరేం చేయాలి? ప్రభుత్వానికి లోబడండి అని చెప్పాడు. స్లేవ్స్, మీరు పనివారైనటువంటి వీరు, మీరు వర్క్ ప్లేస్లో మీ యజమానులకు లోబడి ఉండండి అని చెప్పాడు. భార్యలారా, భర్తలకు లోబడి ఉండండి అని చెప్పాడు. సంఘం అంతటికి ఏమనంటే ఒకరికి ఒకరు మీరు లోబడి ఉండండి అని చెప్తూ వచ్చాడు. అండ్ ఈవెన్ ఇన్ ద కంక్లూషన్ ఒక గ్రూప్ నేను మర్చిపోయాను అనుకున్నాడు ఏమో, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడో ఏమో తెలియదు, కానీ యవనస్సులారా అని ఇప్పుడు పిల్లలారా లేకపోతే చిన్నలారా అని చెప్తూ మీరు పెద్దలకు లోబడి ఉండండి. సబ్మిషన్ ఈజ్ నాట్ స్లేవరీ. సబ్మిషన్ ఈజ్ నాట్ స్లేవరీ. సబ్మిషన్ ఈజ్ రికగ్నైజింగ్ ద గాడ్ గివెన్ అథారిటీ అండ్ రెస్పెక్టింగ్ దాట్. దేవుడు నియమించినటువంటి అధికారమును గుర్తించుట, ఆ అధికారమును గౌరవించటమే లోబడటం అంటే. లోబడటం అంటే బానిసత్వం కాదు, లోబడటం అంటే బలహీనత కాదు, లోబడటం అంటే చేతగానితనం అంతకంటే కాదు. లోబడటం అంటే దేవుణ్ణి ఘనపరచటము, దేవునికి విధేయత చూపించటము. కాబట్టి యవనస్తులారా, యవన నాయకులారా, ఇప్పుడే ఆత్మీయంగా రక్షించబడి దేవునిలో ఎదుగుతున్నటువంటి యవన తరమా, దేవుడిస్తున్నటువంటి స్టర్న్ హెచ్చరిక ఏంటంటే మీరు మీ ముందు ఉన్నటువంటి సీనియర్స్, మీ ముందు ఉన్నటువంటి లీడర్స్, మిమ్మల్ని నడిపించేటటువంటి మెంటోర్స్, సేవకులు, ఎల్డర్స్
చర్చ్లో ఉన్న నాయకత్వానికి మీరు లోబడండి. మనము అసలు ఒకరికి ఒకరము లోబడటం అనేది జరగాలంటే అల్టిమేట్గా దేవునికి లోబడటం నేర్చుకోవాలి. దేవునికి లోబడటం అనేవాడు నేర్చుకున్నటువంటి వాడు దేవుడి నియమించిన అధికారానికి చాలా హ్యాపీగా లోబడతాడు. సంతోషంగా దేవుడు నియమించిన అధికారాన్ని ఆనర్ చేస్తాడు. ఎందుకంటే అట్ ఫస్ట్ అండ్ అల్టిమేట్గా మనము దేవునికి లోబడటం. సో భార్యలారా, మీ భర్తలకు లోబడమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. సో కాబట్టి దేవునికి లోబడటం అంటే దేవుడు చెప్పిన మాటను వినుట, ఆ అధికారమును రెస్పెక్ట్ చేయటం. లోకంలో ఉన్నటువంటి గవర్నమెంట్కి మీరు లోబడాలి ప్రభునందు అని చెప్పింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవునికి లోబడేవాడు ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులని ఎలా పడితే అలా మాట్లాడు, అగౌరవంగా మాట్లాడు, వాడు వీడు అని ఆ పదజాలంతో మనం పిలవకూడదు. గారు అని అనాలి అంతే. ఎందుకంటే వారు దేవుడు నియమించారు. ముష్కరులగినటువంటి యజమానులకు సైతము మీరు పూర్ణ భయముతో లోబడండి అంటలా, పూర్ణ భయముతో వారికి మీరు లోబడాలి. వారు ముష్కరులైనా కానీ. ఎందుకంటే యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ఆర్ సబ్మిటింగ్ టు అ పర్సన్ బట్ అన్ అథారిటీ ఆఫీస్. దేవుడు నియమించినటువంటి అధికారాన్ని నువ్వు గుర్తించి దానికి లోబడుతున్నావు. కానీ ఆ అధికారములు ఏ వ్యక్తి ఉన్నా, ఏ పార్టీ అయినా, దట్ డజంట్ మ్యాటర్. వీఆర్ రెస్పెక్టింగ్ ద ఆఫీస్. వీఆర్ రెస్పెక్టింగ్ ద ప్రైమ్ మినిస్టర్, దట్ ఆఫీస్. వీఆర్ రెస్పెక్టింగ్ ద చీఫ్ మినిస్టర్, ఆ ఆఫీస్. వీఆర్ రెస్పెక్టింగ్ ద సిఇఓ ఆఫీస్. వీఆర్ రెస్పెక్టింగ్ ద టీమ్ లీడర్ ఆఫీస్. టుమారో ఒక పర్సన్ ఉండొచ్చు, రేపు ఇంకొక పర్సన్ ఉండొచ్చు. కానీ అది దేవుడు నియమించినటువంటి అధికారం అని గుర్తించిన వారము, దేవునికి లోబడేటువంటి మనము ఆ అధికారమును గౌరవించాలి. ఎలా పడితే అలా మాట్లాడుతున్నామంటే దేవుని అధికారం నీకు ఇంకా అర్థం కాలేదు. దేవునికి లోబట్టం అనేది మన జీవితంలో లేదు. సో కాబట్టి ఇది కండిషనల్ సబ్మిషన్ కాదు, అన్కండిషనల్ సబ్మిషన్. అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆ అధికారి మంచివాడైతే నేను లోబడతాను, నా భర్త నన్ను ప్రేమించేవాడైతే నేను లోబడతాను, లేకపోతే నన్ను పట్టించుకొని ఎంకరేజ్ చేసేటువంటి నాయకులు ఉంటే వాళ్ళకి నేను లోబడతాను, లేకపోతే నేను ఎందుకు లోబడాలి? సో వాట్ ద బైబుల్ ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ హియర్ ఈజ్ నాట్ కండిషనల్ బట్ అన్కండిషనల్. ఎందుకంటే దేవుడు నియమించినటువంటి ఆ ఆఫీస్, ఆ పొజిషన్, ఆ రెస్పాన్సిబిలిటీని మనము రెస్పెక్ట్ చేయాలి. ఈ విషయం చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. సో ఎందుకు అంటే దీనికి వ్యతిరేకంగా మనలో పోరాడేటటువంటి ఇంకొక నియమం ఏంటంటే ప్రైడ్. ఎందుకు లోబడలేము మనము? ఎందుకు సబ్మిషన్ అనేది మనకు కష్టంగా ఉంటుందంటే మనలో గర్వం అనేది పనిచేస్తూ ఉంటుంది. అందరిలో ఉంటుంది, అది అందరిలో ఉంటుంది. కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, బయటికి కనిపిస్తుంది. కొంతమంది దాన్ని బయట కనపడకుండా చాలా తెలివిగా మేనేజ్ చేస్తారు. అంతేగాని అందరిలో కూడా దాని ఎలిమెంట్ ఆఫ్ ప్రైడ్ అనేది ఉంటుంది అనమాట. సెల్ఫ్ ఎస్టీమ్, ఈగో, సెల్ఫ్ సెంటర్డ్నెస్. నేను ఎందుకు వినాలి, వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు, వారికంటే ఎక్కువ నేను జ్ఞానిని, వాళ్ళకంటే ఎక్కువగా నేను బాగా చేయగలను అనేటటువంటి ఈ మనస్సు మనలో ఉంటుంది. అడికంటే ఎక్కువ నేను కష్టపడతాను కానీ నాకు తక్కువ శాలరీ, వాళ్ళకేమో ఎక్కువ శాలరీ ఇస్తాడు, కాబట్టి నేను ఎందుకు వాడు మాట్లాడాలి? చాలా లాజిక్ బాగుంది కదా. ఎందుకు వినాలంటే దేవుడు నియమించాడు కాబట్టి ఆ అధికారానికి లోబడాలి. ఇంకా నో ఆన్సర్, దెర్ ఇస్ నో ఆన్సర్, నో ఆర్గ్యుమెంట్ ఆల్సో. ప్రైడ్. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడట అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారం అనే మనస్సు నడుస్తుంది. కాబట్టి ఈ అహంకారం అనేది, గర్వం అనేది, అతిశయం అనేది మనలో గనక పనిచేస్తూ మనలో ఒక రిబేలియస్ నేచర్ని అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. రిటాలియేటింగ్ స్పిరిట్ని అది తీసుకొస్తా ఉంది. ఎదురు వెంటనే ఒక మాట మాట్లాడితే టకామని ఎదురు మాట్లాడటము, లేకపోతే ఎదురు ప్రశ్నించటము, అలా ఎందుకు, ఇలా ఎందుకు కాకూడదు, ఇదెందుకు, అదెందుకు కాకూడదు, నేనే ఎందుకు, మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు అలాంటి ప్రవర్తన మనలో కనిపిస్తూ ఉంది. అంటే మనలో ఏం పని చేస్తూ ఉందంటే గర్వం, అతిశయం, మిగతా వాళ్ళకంటే నేను బెస్ట్, thou art better than others అనేటటువంటి సిండ్రోమ్
అందరిలో పనిచేస్తూ ఉంటుందట. ఐఎమ్ బెటర్ దెన్ అదర్స్, ఐఎమ్ బెటర్ దెన్ అదర్స్, ఐఎమ్ బెటర్ దెన్ అదర్స్ అనేటువంటి ఆ మనస్సు కనుక మనలో ఉందనుకోండి, ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం, మనలో మనము వాళ్ళకంటే సుపీరియర్గా ఉంచుకోవడానికి ఇష్టపడతాం. అర్థమవుతుందా? సో కాబట్టి అలాంటి మనస్సు కనుక సంఘములో కనుక ఉన్నట్లయితే లోబడటం అనేది కష్టం. లోబడటం అనేది వాలంటీర్గా జరగాల్సింది, ఇష్టపూర్వకముగా జరగాల్సింది. ఎవరో బలవంతంగా గనక మనల్ని లోబరిస్తే అది బానిసత్వం అవుతుంది, స్లేవరీ అవుతుంది. అది సబ్మిషన్ ఎందుకు అవుతుంది? స్లేవరీ అవుతుంది. బలవంతంగా నన్ను ఒకరు ఏమన్నా లోబడేటట్టుగా చేస్తారనుకోండి, అది ఏమంటారు? ఆ జీవితాన్ని స్లేవరీ, బానిసత్వం. వాలంటీర్గా, ఇష్టపూర్వకముగా, సంతోషంగా, ప్రేమతో నన్ను నేను లోబర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను అనుకోండి, దాన్ని సర్వీస్ అంటారు. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ లవ్. కాబట్టి వాట్ ఈస్ ద యాంటీడోట్? ఈ యొక్క గర్వానికి, అతిశయానికి, లేకపోతే లోబడు నల్లనటువంటి స్వభావానికి వాట్ ఈస్ ద రెమెడీ? యాంటీడోట్ ఏంటంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృపట. దేవుని యొక్క కృప. కృప అనేది ఎవరికి? కృప అనేది ఎవరికంటే అఫ్ కోర్స్ అందరికీ కూడా. ఎందుకు అందరికీ అంటే మనం అందరము కూడా నీతిమంతులము కాదు, అందరము కూడా ఎవరము పాపము చేసిన వారమే, అందరము కూడా ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయ్యారని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ దేవుని యొక్క కృపను ఆధారపడేటటువంటి వాడు, దేవుని కృపను ఆశ్రయించేవాడు ఎవరంటే, అయ్యా నేను అయోగ్యుడును, అపాత్రుడను, ఐ ఆమ్ నాట్ వర్దీ అని ఆ సెల్ఫ్ అన్వర్దీనెస్ని రికగ్నైజ్ చేసేవాడట. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు దేవుని కృప కావాలి అనేవాడు గర్విస్తాడా? కానీ మన తెలివి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? మనం ఒకవైపు నుంచి, ఇటు నుంచి, ఈ నాలుక నుంచి దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప అని పాటలు పాడతాం, కానీ మళ్ళీ ఈ నాలుక నుంచి అతిశయపు డంబపు మాటలు కూడా మాట్లాడతాం. బట్ ఇఫ్ యు అండర్స్టాండ్ వాట్ గ్రేస్ ఈజ్ ఆల్ అబౌట్, దేవుని కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. చెప్పండి, అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ అంటే ఏ విధమైనటువంటి మెరిట్స్ లేని వాడికి, ఏ విధమైన అర్హత లేని వాడికి, ఏ విధమైన యోగ్యత లేని వాడిని యోగ్యునిగా ఎంచేది కృప. ఫెయిల్ అయిన వాడిని తిరిగి పాస్ అయిన లిస్టులో చేర్చేది కృప. ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయినటువంటి వాడిని, నేను అయోగ్యుడును, అపాత్రుడును అనేటువంటి ఆ సెన్స్ ఆఫ్ రియాలిటీలో నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు గర్వించడానికి అవకాశము ఉండదు. గర్వించేవాడట దేవుని కృపను కాలదనుకుంటాడు. దేవుని కృప నాకు అక్కర్లేదు అని చెప్పేది, దేవుని కృపను ఆధారం చేసుకొనిది ఏదైతే ఉందో అదే గర్వం అంటే. నేను అటు తిప్పి ఇటు తిప్పి ఒకటే చెప్తున్నాను మీకు. దట్ విచ్ రెసిస్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రైడ్. అందుకనే దేవుడు అంటే ఆయన గర్విష్ఠులను ఏం చేస్తాడంట? అణిచివేస్తాడు. గాడ్ రెసిస్ట్ ద ప్రైడ్ బికాస్ ద ప్రైడ్ రెసిస్ట్ ద గ్రేస్. బట్ పౌలు అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృప అయి ఉన్నాను. దీన మనస్సు అనేదట మీరు వస్త్రములుగా ధరించుకోండి, ఆ వస్త్రముల చేత మిమ్మల్ని అలంకరించుకోండి. అలంకరించుకోండి. ఇక్కడట వస్త్రధారణ అనేటువంటి అలంకరణని ఏమని చెప్తానంటే, బా దీన మనస్సు అనేటువంటి గుణాన్ని మీరు గార్మెంట్స్ లాగా ధరించుకోండి. ఒక మంచి డ్రెస్ కనుక వేసుకుని అనుకోండి, ఆ తమ్ముడు స్పెషల్గా కనిపిస్తూ ఉంటాడు. ఆ డ్రెస్ చాలా బాగుంది, ఆకర్షణీయంగా ఉంది, నీ కరెక్ట్గా బాడీకి ఫిట్ అయింది, చాలా బాగుంది. ఇప్పుడు గార్మెంట్స్ని చూసి కాదంట ఆ మాట చెప్పాల్సింది, అతనిలో ఉన్నటువంటి ఆ దీన మనస్సు అనేటువంటి గుణాన్ని చూసి, ఆ తగ్గించుకునేటువంటి స్వభావాన్ని చూసి, ఆ లోబడేటటువంటి ఆ తత్వాన్ని చూసి, ఆ సహోదరిని కానీ ఆ తమ్ముడిని కానీ చూసి వాళ్ళంట, యు ఆర్ సో బ్యూటిఫుల్, యువర్ గార్మెంట్స్ ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ దోస్ గార్మెంట్స్ ఆర్ నాట్ దీస్ గార్మెంట్స్. ఏంటయ్యా ఈ అలంకరణ, ఏంటి ఈ వస్త్రాలంటే దీన మనస్సు అనే వస్త్రము. గర్వం అనేది అసలు కళ్ళలోనే కనిపిస్తుందట తెలుసా? ఎక్కడ కనిపిస్తుంది? కళ్ళల్లోనే కనిపిస్తుంది, ముఖంలో కనిపించేస్తుంది, మన పలకరింపులో కనిపిస్తుంది, మన చూపులో కనిపిస్తుంది. మనం ఇతరుల
ఇతరుల ఎడల మాట్లాడే సంభాషణలో కనిపిస్తుంది. అది నీకు కనబడకపోవచ్చు. చాలాసార్లు అంటాడు, నేనెక్కడ కోపడ్డాను, కానీ ఆ మాటలో ఏం కనిపిస్తుంది? కోపం, అతిశయం. ప్రేమైన వారలారా, మనము పలకరించే విధానంలో, మనం రెస్పాండ్ అయ్యే విధానంలో, పిలిచినప్పుడు మనం వాళ్ళ వైపు చూసే విధానంలో గర్వం, అతిశయం అవి బయటికి అట్లా కనిపిస్తాయి. మనం అనుకుంటాం మనలో లేదులే అనుకుంటాం, కానీ మనము దీన మనస్సును వస్త్రాలుగా ధరించుకోవాలట. తగ్గింపు స్వభావం అనేది క్రీస్తు ప్రభువుని అట్లా చూపిస్తుందండి లోకానికి. ఆయన కొదమసింహమై ఉండి గొర్రెపిల్లలాగా కనపడ్డాడండి. ఆయన కొదమసింహము, కానీ లోకానికి ఎట్లా కనపరుచుకున్నాడు? లైక్ అ ల్యాంబ్, నాట్ ఈవెన్ అ షీప్. గొర్రె కూడా కాదట, ఎట్లాగా? గొర్రె పిల్ల, ల్యాంబ్. ప్రభువా, ఈ దీన మనస్సు అనే వస్త్రము నేను ధరించుకోవడానికి సహాయం చేయండి. ఈ వీటిని నేను లోకానికి ఇది నేను కనపరచాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేవాడు. కాబట్టి ఆయన కృప నీకు సమృద్ధిగా కావాలి అంటే ఆయన కృపను కంటైన్ చేసేటటువంటి కంటైనర్ ఏంటో తెలుసా? హ్యూమిలిటీ. దీనత్వం అనేదట దేవుని దయను పట్టి ఉంచేటటువంటి పాత్ర అట. దేవుడి కృప మన జీవితంలో కృమ్మరించడానికి సిద్ధముగానే ఉన్నాడు ఆయన. ఆయన దయను ఆయన అనుగ్రహించడానికి ఆయన ఇష్టముగానే ఉన్నాడు ఆయన. చాలా కాలం కిందట హిమాచల్ ప్రదేశ్లో ఉన్నప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ విన్నాను. గర్విష్టి అంట ఒక కొండ లాంటి వాడట, దీనుడు లోయ లాంటి వాడట. దేవుని కృప అనేటువంటి వర్షము కుమ్మరించబడినప్పుడు ఆ కొండ మీద ఒక్క చుక్క కూడా నిలబడదట. మొత్తం ఎక్కడికి వస్తుంది? లోయలోకి వచ్చి నిలబడతాయట అక్కడ. సో కాబట్టి దేవుడు పక్షపాతి కాదు. ఆయన కృప ఇచ్చాడు, ఆయన దయను అనుగ్రహించాడు, ఆయన ఆశీర్వాదాలను కుమ్మరించాడు. కానీ దాన్ని పట్టి ఉంచే పాత్ర నీ దగ్గర లేదు. అందుకని మొత్తం జారిపోయినాయి. ఆ పాత్ర దీన మనస్సు. హ్యూమిలిటీ ఈజ్ ద కంటైనర్ that contains God's blessings and His grace and mercy. దాన్ని మనం కలిగి ఉండాలి ప్రియులారా. అందుకని తర్వాత వచనంలో అంటున్నాడు చూడండి, ఆయన తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఇది ఎంత సత్యమో తెలుసా? తగిన సమయము, అక్కడ చాలా ఇంపార్టెంట్ పదం అంటే ఇన్ హిస్ టైమ్, ఇన్ హిస్ రైట్ టైం. ఆయన సమయంలోను తగిన సమయంలో దేవుడు ప్రతి వారిని బలపరుస్తాడు, ప్రతి వారిని హెచ్చిస్తాడు, ప్రతి వారిని వాడుకుంటాడు ఆయన. అయితే ఆ సమయం వరకు ఏం చేయాలట? దీన మనస్కులై ఉండాలి. యవనస్తులారా, ఇంకా మిగిలినటువంటి కుటుంబాలు, పెద్దవాళ్ళు కూడా వినండి. దేవుడు ఆయన హృదయం ఏంటంటే ప్రతి వారిని ఆయన వాడుకోవాలి, ప్రయోజకులుగా చేయాలి, ఫలభరితమైన జీవితం జీవించాలి, మన ద్వారా ఇంకా అనేక మందిని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క సేవకులుగా, నాయకులుగా మా ఆశ కూడా అదే. కానీ గుర్తుపెట్టుకోండి, తగిన సమయం అనేది ఒకటి ఉంటుంది. ఆ తగిన సమయం అంటే ఏంటో తెలుసా? ప్రిపరేషన్. గాడ్ ప్రిపేర్స్ అ వెస్సెల్ బిఫోర్ హీ యూజెస్. ఆయన ఒక పాత్రను వాడుకోవడానికి ముందు సిద్ధపరుస్తాడు. ఆ సిద్ధపాటులో మొట్టమొదటిది ఏంటో తెలుసా? సపరేషన్. సపరేటెడ్ లైఫ్ కావాలి, శాంక్టిఫైడ్ లైఫ్ కావాలి. అంటే వ్యక్తిగత పరిశుద్ధత లేకుండా, మన యొక్క జీవితంలో ప్రాథమికమైనటువంటి విషయాల్లో కమిట్మెంట్స్ లేకుండా, లోకము అంటే ఏంటి, లేకపోతే ఆత్మీయత అంటే ఏంటి, అసలు ఈ రెండింటికి తేడా తెలియనట్టుగా మనం జీవిస్తూ, అంటే ఈయన అక్కడ కనపడతాడు, ఇక్కడ కనపడతాడు, అలాంటి జీవితం జీవిస్తూ మనము నేను మందిరానికి 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను, లేకపోతే 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటాడు అంటే దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. ఫస్ట్ థింగ్ ఈజ్ సపరేషన్. దట్ సెపరేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రిపరేషన్. దేవుడు తను వాడుకోవాలనుకున్న వ్యక్తిని ముందు ఏం చేస్తాడంటే సపరేట్ చేస్తాడు. బీయింగ్ సపరేటెడ్, సెట్ అపార్ట్ ఈజ్ హోలీనెస్. దాని కమిట్మెంట్స్ అన్నాం మనం భాషలో. మన యొక్క జీవితాల్లో దేవుని గణపరిచేటటువంటి ఆ యొక్క నిర్ణయాలు మనం తీసుకోవాలి. నీ వివాహం విషయంలో కానీ,
లేకపోతే నీ యొక్క వర్క్ ప్లేస్లో సాక్ష్య జీవితం కలిగి ఉండటము, మనము ఆ వాక్యములో ఆత్మీయ విలువల్లో గ్రోత్ అనేది కనపడాలి. అందుకనే యవనస్తుడైనటువంటి తిమోతితో అంటున్నాడు, నీ యొక్క ఎదుగుదల అందరికీ తేటగా కనబడినట్లు అంటున్నాడు. లెట్ యువర్ గ్రోత్ బి విజిబుల్. విజిబుల్ అంటే చూపించుకోమని కాదు. ఒక మొక్క నాటాము, అది నాటినప్పుడు మొక్కగా ఉంది, తర్వాత కొన్ని నెలలైన తర్వాత అది చెట్టులాగా ఎదిగింది. ఇప్పుడు గ్రోత్ విజిబులా కాదా? మరి కొద్ది రోజులైన తర్వాత అది ఫలిస్తుంది, ఆ ఫలము గ్రోత్ అనేది విజిబులా కాదా? సో ఇఫ్ దెర్ ఈస్ గ్రోత్ ఎట్ ఆల్, దట్ గ్రోత్ ఈస్ విజిబుల్. ఏ విషయాల్లో మనం ఎదుగుతున్నాం? చాలా మంది చూస్తూ ఉంటే ఇంకా పసిపిల్లల్లాగా, ఇంకా పాలు తాగే వాళ్ళలాగా, ఇంకా ఇన్నోసెన్స్ లోనే మనము ఓనమాలు నేర్చుకునేటువంటి వాళ్ళగానే ఉంటున్నాము. దేవుడు అంటున్నాడు, గ్రో. తగిన సమయంలో దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆయన నిన్ను సిద్ధపరుస్తా ఉన్నాడు. బట్ నువ్వు సిద్ధపడట్లా. ఆయన నిన్ను సపరేట్ చేయమంటున్నాడు, కానీ సపరేటెడ్ లైఫ్ లేదు. కొన్ని లక్షల మంది క్రైస్తవ సంఘాల్లో జీవిత కాలమంతా కూడా వాళ్ళు చేసే భక్తి ఏంటో తెలుసా? ఆదివారం పొద్దున్నే లేవడం, తల స్నానం చేయటం భక్తిలో భాగం. అది నీట్గా మంచి వస్త్రాలు ధరించుకోవడం, బైబిల్ తీయటం, ఎందుకంటే వారం టచ్ చేయం కదా, దుమ్మంతా దులిపేయటం, తర్వాత దశమ భాగము దేవునికి ఇవ్వాల్సిన కానుకల్ని ఖచ్చితంగా మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని మరీ జోబులో పెట్టుకోవడం, రావటం, కూర్చోవడం, చక్కగా 2 పాటలు పాడటం, కానుక దేవునికి అర్పించటం, దేవుని బలలో చేయవేయటం, అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళటం. మరలా నెక్స్ట్ వీక్ సేమ్ థింగ్ రిపీట్, నెక్స్ట్ మంత్ సేమ్ థింగ్ రిపీట్, నెక్స్ట్ ఇయర్ సేమ్ థింగ్ రిపీట్, అండ్ ఇట్ రిపీట్స్ ఫర్ 50 years అండ్ ద కాఫిన్. సో నీ జీవితకాలం అంతా నువ్వేం చేసావయ్యా అంటే, ప్రతి ఆదివారము తప్పకుండా మందిరానికి వచ్చాను, ప్రతి ఆదివారము దేవుని తప్పకుండా ఆరాధన చేశాను మైక్లో, మళ్ళీ ప్రతి ఆదివారము దేవునికి కానుక అర్పించాను, ప్రతి నెల నా దశమ భాగము ఒక్క నెల కూడా ఇవ్వకుండా నేను ఆగలేదు, ప్రతి ఆదివారము ఇదిగో నేను వచ్చి ప్రభు బలలో చేయవేశాను. A+++ గ్రేడ్ భక్తి అనుకుంటాం దాన్ని. నీ జీవితం ఎవరికి ఉపయోగకరంగా ఉంది? దేవుడు నీ జీవితం ద్వారా ఎంతమందిని ఆశీర్వదించాడు? ఒక మొక్కలాగా సియోను సహవాసం అనేటువంటి నేలలో, లేకపోతే ఈ తోటలో ఆయన నాటాడు. నీ ఫలాలు ఎంతమందికి ఉపయోగకరంగా అవి ఆశీర్వాదమైనవి? ఈ ప్రశ్న ఈరోజు మనం వేసుకోకపోతే రేపు ప్రభు ముందు నిలబడినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఇన్ఎస్కేపబుల్. దీన్ని మనం భక్తి అనుకుంటే దట్ ఈస్ ఫర్ సర్వైవల్. ఒకవేళ నేను చెప్పినటువంటి దీనికి కనుక నువ్వు భక్తి అని పేరు పెడితే ఇంకా దీనికి కొన్ని నువ్వు యాడ్ చేయొచ్చు. ఉపవాసం అనేది, క్వైట్ టైం అనేది, నియామక కూడికలకు అటెండ్ అవటం అనేది, వాటన్నిటిని నువ్వు యాడ్ చేసిన యాజ్ అ ప్యాకేజ్ దీనికి భక్తి అని పేరు పెడితే, ఆ భక్తి దేనికోసం అంటే కేవలము నీ సర్వైవల్ కోసం మాత్రమే. సర్వైవల్ కోసం మాత్రమే చేసేటువంటి భక్తి ఎంతకాలం ఉంటుందండి? పడిపోతానేమో అని చెప్పేసి ఒరిగేటటువంటి గోడను ఎంతకాలం నిలబెడతావు? దేవుడు మనల్ని కేవలం మన సర్వైవల్కి మాత్రమే స్ట్రగుల్ అయ్యేటటువంటి వారిగా బ్రతకాలని కోరుకోవట్లా, అనేక మందిని బ్రతికించేవారిగా చేయాలని కోరుకుంటున్నాడు. ఆ స్థాయికి మనం ఎదగాలన్న ఆశ మనందరి జీవితాల్లో ఉండాలి. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలంటే బీ హంబుల్, దీన మనస్కులుగా ఉండు, ఆయన చేతి కింద అణిగి ఉండు. 40 సంవత్సరాల మోషేని దేవుడు ప్రిపేర్ చేశాడు అరణ్యంలో. అండ్ దెన్ హీ బ్రాట్ హిమ్ అవుట్ యాజ్ అ మాస్టర్ పీస్ ఇన్ ద మాస్టర్స్ హ్యాండ్. Moses was a masterpiece in the master's hand because he was prepared in that skillful hand in secret place 40 years. దేవుడు యోసేపుని సిద్ధపరిచాడు ఆల్మోస్ట్ 17 years in a dark place in a dungeon. బయటికి తీసుకొచ్చాడు. వీళ్ళందరూ కూడా దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు లోబడ్డారు. ఆ యొక్క ట్రైనింగ్ నుంచి వారు నేర్చుకున్నారు. ముందు ఆ ఆశ మనకు ఉండాలి పిల్లారా.
ప్రభా నేనేదో బ్రతికానంటే బ్రతికాను కాదు, అనేకులను బ్రతికించాలి ప్రభా. నా సర్వైవల్ కోసం నేను బ్రతకడం కాదు, నన్ను రివైవలిస్ట్గా చేయి ప్రభా. లెట్ మీ బ్రింగ్ రివైవల్ ఇన్ దిస్ నేషన్. యూజ్ మీ యాజ్ అ ఛానల్ ఫర్ దట్ ప్రభా. నేను దీన మనస్కుడిగా మీ చేతి కింద నేను ఉండడానికి సహాయం చేయి. ఆయన హెచ్చిస్తాడు, ఆయన వాడుకుంటాడు ఖచ్చితంగా. కానీ అప్పటి వరకు బీ హంబుల్, బీ హంబుల్. దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క వాగ్దానం ఇదండి. గాడ్ సపరేట్స్, గాడ్ ప్రిపేర్స్ అండ్ దెన్ గాడ్ యూజెస్. ఇది దేవుని యొక్క పద్ధతి. నీ నిర్ణయాలు దేవునికి మహిమకరంగా ఉంచుకో. నీ కమిట్మెంట్స్లో దేవుని గణపరచు. దీనుడిగా దేవుని వాక్యమును అధ్యయనం చేయి. ఆయన అప్పగించినటువంటి చిన్న చిన్న పనుల్లో నువ్వు నమ్మకంగా వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్ళు. దేవుని యొక్క పరిచర్య అంటే పోస్టులు కాదు, అధికారం కాదు, సెక్రటరీ అనో ప్రెసిడెంట్ అనో లేకపోతే ట్రెజరర్ అనో లేకపోతే ఇంకొకటనో అది కాదు. ఒకవేళ పోర్ట్ఫోలియోస్ కూడా కావాలనుకుంటే ఆ పోర్ట్ఫోలియోని నిన్ను డిమాండ్ చేయాలి, కానీ నువ్వు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదు. ఇన్నానమస్గా ఇదిగో ఈ తమ్ముడికి ఈ బాధ్యత అప్పగించుదాం, ఈ తమ్ముడికి ఈ చెల్లికి ఇదిగో ఈ బాధ్యత అప్పగించుదామని ఆ రెస్పాన్సిబిలిటీని నేను ఎదుక్కుంటూ రావాలి. ఆ ఎదుక్కుంటూ వచ్చేటువంటి ఆత్మీయ స్థితి వరకు కూడా నువ్వు ఎదుగుతూ ఉండు. తగిన సమయంలో మోషేని పారిపోవడానికి అంత ట్రై చేశాడు, కానీ దేవుడు పట్టుకున్నాడు. యు ఆర్ ద వెసల్. మోషేలు అక్కడ మనం ఏం చూస్తాం తెలుసా? నేనెవరినయ్యా, నేనెంతటి వాడినయ్యా, నేనెవరినయ్యా, మాట్లాడటం నాకు రాదయ్యా, గొర్రెలు కాసుకునేవాడినయ్యా, ఫారో దగ్గరికి నేనేం వెళ్ళగలను, ఐఎమ్ అన్వర్ది, ఐఎమ్ అన్వర్ది, ఐఎమ్ అన్వర్ది. దీన మనస్కుడుగా ఒక పనిని సేవకులు అప్పగించిన లేకపోతే సంఘము ద్వారా నీకు అప్పగించబడినప్పుడు అది నువ్వు చేసేటప్పుడు, ఆ బాధ్యత నెరవేర్చేటప్పుడు మన మనస్సులో మన హృదయాల్లో ఉండాల్సినటువంటి యాటిట్యూడ్ ఏంటి తెలుసా? ఐఎమ్ అన్వర్ది ఫర్ దిస్, ఐఎమ్ అన్వర్ది ఫర్ దిస్. మందిరాన్ని ఊడుస్తున్నావా? ఊడ్చేటప్పుడు నువ్వు ఏమని ప్రభుని స్తుతించాలో తెలుసా? ప్రభువా ఐఎమ్ అన్వర్ది ఫర్ దిస్. ఏం పని, పొద్దుగు మందిరాన్ని ఊడటమే నా పని జీవితకాలం అంతా. దట్ యాటిట్యూడ్ ఈస్ రాంగ్. ఒక్కొక్క స్టెప్లో దేవుడు నేర్పించుకుంటూ కట్టుకుంటూ మనల్ని నిలబెట్టుకుంటూ ఆయన ముందుకు తీసుకెళ్తాడు. ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసావా, నీ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ప్రభువా పెంట కుప్పల మీద పడుండి నన్ను ఎక్కడ దాకా నువ్వు తీసుకొచ్చావయ్యా. మొన్న ఒక దాసుడు అంటున్నాడు, ఏమి తెలియదు నాకు, తా అంటే తూ తెలియదు, ఏమీ తెలియని వాడిని ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, సేవకులను వాక్య పరిచర్యకు పంపిస్తా ఉన్నారు. ఆ విధంగా దేవుడు ఈ దౌర్భాగ్యుడిని కనికరించాడు. వాట్ ఏ హ్యూమిలిటీ అండి, వాట్ ఏ గ్రేట్ఫుల్నెస్ అండి అది. ప్రియమైన వారులారా, మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ఆయన హెచ్చించే వరకు ఆయన చేతుల కింద దీని మనసు. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చింత, యవనస్తులారా, అనేక రకాలైనటువంటి చింత మన జీవితాలని ఏం చేస్తాయంటే మన ప్రోగ్రెస్ని, అంతేకాకుండా దేవుడిలో మనల్ని సంతోషించేటటువంటి స్థితిని అది కిల్ చేసి పడేస్తుంది. చింత అనేది అవిశ్వాసానికి గుర్తు. విశ్వాసం అనే దానికి గుర్తు కాదది. దేవుని మీద ఆధారపడటం లేదని అర్థం. మనం దేవుని వైపు చూడట్లేదని అర్థం. మనం భవిష్యత్తు గురించినటువంటి చింత అనేది అవసరం లేదు, భవిష్యత్తు గురించిన ప్రణాళిక అవసరం. మనం భవిష్యత్తు గురించి చింతించాల్సిన అవసరం లేదు, మరి దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిదాని కొరకు మనం ప్రణాళికాబద్ధంగా ప్రభు దగ్గరికి వెళ్ళటం అనేది దేవుడు నేర్పించాడు. యు ప్లాన్, యు ప్రే, యు ఆస్క్. బట్ చింత అనేది అది మనలో దేవునిలో ఆనందించేటటువంటి ఆ స్థితిని తీసివేస్తుంది. ఆయన మన గురించి చింతిస్తున్నాడు అనేటువంటి సత్యము మనకి మన జీవితంలో నిశ్చయతను తీసుకొని రావాలి. మీ చింత యావత్తు ఆయన మీద పడవేయండి. మొట్టమొదటిగా యవనస్తున్నటువంటి వారికి దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటి తెలుసా? బీ హంబుల్. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే బీ వాచ్ఫుల్. బీ వాచ్ఫుల్. 8వ వచనం చూడండి. బీ వాచ్ఫుల్. ఓ యవనస్తులారా, జాగ్రత్త, అపవాదికి చోటివ్వద్దు. ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, రహస్య జీవితంలో కానీ, మన యొక్క వర్క్ ప్లేస్లో కానీ, మనము వర్క్ కల్చర్ అని ఒకటికి బిల్డ్ చేసుకున్నాం. ఏం కల్చర్ అట?
వర్క్ కల్చర్, తర్వాత ఇది ఐటీ కల్చర్. నువ్వు ఏ కల్చర్లో ఉన్నా కానీ నేను నడిపించాల్సింది స్క్రిప్చరే. నువ్వు ఏ కల్చర్లో ఉన్నా, నువ్వు ఏ వర్క్ ప్లేస్లో ఉన్నా, నువ్వు ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్లో ఉన్నా కానీ, వాట్ ఎవర్ ద కల్చర్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్, లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బీ యువర్ స్క్రిప్చురల్ కల్చర్. దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపించాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా మన నిర్ణయాలు తీసుకోవాలి. అర్థమవుతుందా? చాలాసార్లు నేను చూస్తుంటాను ఈ ఆర్టిఫిషియాలిటీ. అంటే నేను ఇప్పుడు మందిరంలో ఉన్నాను, మందిరంలో ఉన్నప్పుడు వేసుకున్నట్టుగా డ్రెస్సులు నేను ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోను, లేదా క్యాజువల్ కొంచెం బయటికి వెళ్ళినప్పుడు వేసుకోను, లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు, వివాహాలు ఉన్నప్పుడు వేసుకోను. అప్పుడు కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. కానీ న్యాచురల్గా ఉంటుందా కాదా? న్యాచురల్గా లేకుండా ఆర్టిఫిషియల్గా కనిపించే ప్రతిదీ దాని వెనకాల రాంగ్ మోటివ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఐటీ ఎంప్లాయ్ అనుకోండి. ఐటీ కంపెనీకి వెళ్తున్నాడు కాబట్టి చిరిగిపోయిన డ్రెస్సులు, వేలాడే డ్రెస్సులు, చిరిగిపోయిన జీన్స్లు, లేకపోతే ఈ షర్ట్ కింద ఉండే బనియన్స్ ఉంటాయే, అలాంటి బనియన్ లాంటి ఒక టీషర్టు వేసుకొని వెళ్ళాలని ఎవరు చెప్పారు నీకు? నువ్వు ఐటీ కంపెనీలో ఐటీ వాళ్ళని అటాక్ చేస్తున్నావు అనుకోబాకండే. ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు కాబట్టి, లేకపోతే సో కంపెనీలోనో కల్చర్లోనో వర్క్ చేస్తున్నాడు కాబట్టి, ఎవడో ఏదో తతంగాలు చేశాడని, ఎవడో ఎట్లా ఊరేగాడని నేను ఆ కల్చర్లో వర్క్ చేయాలి కాబట్టి స్లీవ్లెస్ డ్రెస్లు వేసుకోమని ఎవరు చెప్పారు నీకు? షర్టు ప్యాంట్ వేసుకెళ్ళమని ఎవరు చెప్పారు నీకు? ఇస్ ఇట్ ఎ డ్రెస్ కోడ్? ఓకే. అదర్వైజ్ behind every artificiality there is a wrong motive. ఇన్సెక్యూరిటీ కావచ్చు, అది ప్రైడ్ కూడా కావచ్చు, అది దికావా అంటారు హిందీలో. నో, యు బీ యువర్ సెల్ఫ్ అండ్ బీ న్యాచురల్. అర్థమవుతుందా? నేను కొన్నిసార్లు బయటికి వెళ్తాను, వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తూ ఉంటాను కొంతమందిని కావాలని చెప్పేసి ఏదో విచిత్రమైన టీషర్ట్లు, విచిత్రమైనటువంటి గందరగోళమైనటువంటి పెయింటింగ్స్ ఉన్నటువంటి షర్ట్లు, కొన్నిసార్లు అయితే మోకాళ్ళ కింద ఉండేటటువంటి షార్ట్లు వేసుకొని వస్తారు. సరే, వాళ్ళు ఏం చేస్తారు నాకెందుకు? నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఇట్లా ఉంటాను, యూత్ మీటింగ్కి వెళ్ళినా ఇట్లాగ ఉంటాను, సేవకుల మీటింగ్కి వెళ్ళినా ఇట్లాగే ఉంటాను, ఇంకొకరికి అయితే షర్ట్ కలర్ మారుతుందేమో, దట్ ఈజ్ ఆల్సో డీసెంట్, కావాలంటే చూడండి. వీళ్ళందరూ ఏమంటారంటే జస్ట్ నవ్వుకోవడానికి అన్న బ్రాండ్ మాత్రం మార్చడం. వాళ్ళు దాన్ని ఎట్లా కామెంట్ చేసినా దాన్ని నేను కాంప్లిమెంట్గా తీసుకుంటా. బికాస్ దిస్ ఈజ్ మై న్యాచురాలిటీ. ఇది నా న్యాచురల్. ఇది ఇలా ఉంటేనే నేను అభిషేకన్నలాగా మీకు కనిపిస్తా. అవునా కాదా? సడన్గా ఈరోజు ఏదో టీషర్ట్ వేసుకొని హడావుడి చేస్తే వచ్చి ఇక్కడ నుంచున్నాను అనుకోండి, మీరందరూ ఏమైంది అభిషేకానికి, కొంచెం ఆయన బయటికి వెళ్ళి చూపించండి అయ్యా కొంచెం అంటారు. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? దేవుడు ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే మనకి, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఇవన్నీ కూడా దుష్టుని సంబంధమైనవి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సిటీ, ఏదేదో చేయాలి, ఏదేదో చూపించుకోవాలి లోకానికి. అందరూ ఏదో పార్టీకి వెళ్తున్నారు, లేతే వీకెండ్ డిన్నర్స్ ఉంటాయి కదా, అవుటింగ్స్ ఉంటాయి కదా, అప్పుడు కొంచెం క్యాజువల్గానే వెళ్తారు ఎవరైనా, కానీ దాంట్లో కూడా న్యాచురాలిటీ కనపడాలి. ఇట్ ఈస్ టెంప్టేషన్. నేను స్వాతంత్రం తీసుకొని మీ ప్రైవసీలోకి పెనిట్రేట్ అవుతున్నాను, బట్ ఇట్ ఈస్ డెవిలిష్, ఇట్ ఈస్ టెంప్టేషన్, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్. వాడు గర్జించు సింహం వలె ఎవని మృంగుదునా అని తిరుగుతున్నాడు. మెలకుగా ఉండండి. వర్క్ ప్లేస్లో, వర్క్ కల్చర్లో మెలకుగా ఉండండి. ఆపోజిట్ జెండర్ మెలకుగా ఉండాలి. వర్క్ ఈజ్ వర్క్, అంతే. దేర్ ఇట్ సెల్ఫ్ క్లోజ్. ఆ తర్వాత మాట్లాడటాలు, ఆ తర్వాత కమ్యూనికేషన్లు, ఆ తర్వాత కౌన్సిలింగ్లు, ఆ తర్వాత సువార్త పరిచర్య, నాన్ సెన్స్. You have no right to evangelize a woman or a girl.
And you have no right to counsel a man absence of your wife or a husband. నీ భర్త లేకుండా నీవు ఇంకొక పురుషుడితోటి కౌన్సిలింగ్లు, ప్రేయర్ సెల్స్లు, లేకపోతే సువార్త పరిచర్యలు అపవాదికి చోటు ఇవ్వడమే. నీ భర్త సమక్షంలోనే మాట్లాడి, భార్య సమక్షంలోనే నువ్వు మాట్లాడాలి. ఎవరితో నువ్వు మాట్లాడినా కానీ దుష్టుని అపవాదికి చోటు ఇవ్వద్దు. వాడు ఎంత సటిల్గా వస్తాడు, ఎంత టాక్టిక్గా వస్తాడంటే మనం అనుకుంటాము దేవుని పరిచర్య చేస్తున్నాం, ఆడు పడగొడతా ఉంటాడు కింద నుంచి. సింగింగ్ ప్రాక్టీస్ అనే పేరు మీద పడిపోయిన ఎంతమందో తెలుసా? ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటువంటి ఆ యొక్క పేరుతోటి వ్యభిచార పాపములో పడిపోయిన ఎంతమందో తెలుసా మీకు? దేవుని సేవ అనేటువంటి పేరుతోటి జారిపోయినటువంటి వాళ్ళు అక్రమ సంబంధాల్లోకి వెళ్ళిపోయిన ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? They are so called great servants of God once. They are so called great believers once. గర్జించు సింహము వలె ఎవరి మృంగుదునా అని చూస్తున్నాడు వాడు. కాబట్టి ఏమంటున్నాడంటే మెలకువగా ఉండండి. వాడి పేరట అపవాది, సాతానుడు. ప్రియమైన వాళ్ళారా, అట్లాగా మాట్లాడేవాడు కావాలి. ఆ విధమైనటువంటి సటిల్డ్గా మోసం చేసేటువంటి ఆ శోధనల్ని పసికట్టేవాళ్ళు కావాలి. ఏంటంటే మన సిస్టరేగా. అపవాదికి చోటు ఇవ్వద్దు. వాడి గర్జించు సింహం అట. వాడు కాటు వేసే పాము, ఘట సర్పము వాడి పేరు. వాడు సహోదరుల మీద నేరములు మోపువాడు దివారాత్రములు. బీ వాచ్ఫుల్. మొట్టమొదటిగా బీ ఫెయిత్ఫుల్ ఎల్డర్స్, బీ హంబుల్ యూత్, బీ వాచ్ఫుల్ ఎవ్రీవన్. అండ్ ఫైనల్గా ఇక్కడ ఏమంటున్నాడంటే 9వ వచనం నుంచి, లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే వారిలో నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు ఎలా ఉండాలట? స్థిరలుగా ఉండండి. నీకేదో వింత సంభవించట్లేదు. అందరికీ, లోకములోని అందరికీ కూడా ఈ శ్రమలు విస్తరిస్తున్నాయని ఎరిగి మీరు స్థిరంగా ఉండండి విశ్వాసమందు. 10వ వచనం చూడండి. ఈ పుస్తకానికి ఇది కీ వర్స్గా మనం తీసుకోవచ్చు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. బా, దేనికోసమంటే ఆయన మనల్ని పిలిచింది? తన నిత్య మహిమకు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. అంటే అర్థమేంటో తెలుసా? దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపులో ఏముందంటే ఇటర్నల్ సెక్యూరిటీ ఉంది. ఎక్కడ వరకట? నిత్య మహిమకు ఆయన పిలిచాడు. అక్కడ వరకు ఆయన మనల్ని కొనసాగిస్తాడు, తీసుకెళ్తాడు, నడిపిస్తాడు. ఆ సర్వకృపానిధియగు దేవుడి యొక్క కృపలో మీరు ఆధారపడి ఉండండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ నిరీక్షణలో ఏముందంటే, ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ హోప్. ఈ హోప్కి ఆధారం ఏంటంటే ద గ్రేస్. ఆయన కృప చాలినది. నీ బలహీనతలో బలపరుస్తాడు, నీ శ్రమలో ఆదరిస్తాడు, పడిపోయినప్పుడు లేపి నిలబెడతాడు. ఉదయం మనం చూసినట్లుగా ఆయన నిత్య మహిమకు ఆయనని పిలిచిన ఆ సర్వకృపానిధియగు దేవుడు నిన్ను పూర్ణులుగా చేస్తాడు. హి విల్ కంప్లీట్ ద సాల్వేషన్ విచ్ హి హస్ బిగన్. ఆయన ప్రారంభించినటువంటి రక్షణను ఆయన ముగిస్తాడు. రెండోది కనుక మనం చూసినట్లయితే వి నో వేర్ వీఆర్ గోయింగ్. మన డెస్టినేషన్ మనకు తెలుసు. ఇది మనకి ఎంతో ఆదరణని, ప్రోత్సాహం ఇవ్వాలి. ఎక్కడికట మనం వెళ్తున్నాము? నిత్య మహిమకు. నిత్య మహిమకు ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన చేరుస్తాడు. We have the grace of God. రెండవది చూసినట్లయితే we know where we are going. That means you know the destination. ఆ నిరీక్షణ వైపు చూస్తూ, ఆ గమ్యాన్ని వైపు చూస్తూ మనం అనుదినము ముందుకు కొనసాగించాలి. అంతేకాకుండా దేవుడు ఇక్కడ మనల్ని స్థిరపరుస్తారని, బలపరుస్తారని, అంతేకాకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడు? పూర్ణులుగా చేస్తారని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, అంతేకాకుండా ఆయన మనల్ని పూర్ణులుగా చేస్తాడు, గమ్యస్థానాన్ని చేరుస్తాడు. ఈ నిరీక్షణతోటి ఆయన కృప మీద ఆధారపడనంటున్నాడు. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని నిత్యమైన కృప అని సాక్ష్యం ఇచ్చుచు. ఇదే ఆ కృప అంటే, ఇదే గ్రేస్ అంటే. ఆ కృప మీద ఆధారపడండి. ఆయన నిత్య మహిమకు మిమ్మల్ని చేరుస్తాడు.
సంక్షిప్తంగా మీకు రాస్తూ సెల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో ముందు నిత్యకృప అన్నాడు, తర్వాత సత్యకృప అంటున్నాడు, పైన ఏమో చాలిన కృప అని చెప్తున్నాడు. అసలు ఇక కంప్లీట్గా గ్రేస్ గురించే చెప్తున్నాడండి. వాట్ ఈస్ దట్ సస్టైన్స్ యూ ఇన్ సఫరింగ్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. శ్రమల్లో నేను నిలబెట్టేది, బలపరిచేది, ఆదరించేది, పడిపోయినప్పుడు లేపి నిలబెట్టేది, బలహీనులతో బలమిచ్చేది, ఆ నిరీక్షణతో ఈ లోకంలో మన ముందుకు తీసుకెళ్లేది ఏంటంటే గ్రేస్. సత్య కృప, నిత్య కృపలు. నిలకడగా ఉండండి, నిలకడగా ఉండండి. దేవుని వాక్యములు నిలకడగా ఉండాలి, విశ్వాసములు నిలకడగా ఉండాలి, ఆయన కృపలో నిలకడగా ఉండండి. నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాడు. ప్రేమగల ముద్దుతో ఒకరికొకడు వందనాలు చేయడి. క్రీస్తునందున మీకందరికీ సమాధానము కలుగునుగాక. పీస్ బి అంటు యూ, పీస్ బి అంటు యూ. శ్రమల్లో ఉన్న వారికి ఫైనల్ గ్రీటింగ్స్ ఏంటి? చెదిరిపోయిన వారికి ఫైనల్ బెనెడిక్షన్ ఏంటి? పీస్ బి అంటు యూ. ఈ 5వ అధ్యాయంలో పేతురు యొక్క అనుభవాలు మనకు కనిపిస్తాయి. తాను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఎంత తొందరపడ్డాడో, మా సంగతి ఏంటి, మాకేమి దొరుకును, మాలో ఎవడు గొప్పవాడు, ఏమి నేర్చుకున్నాడు తెలుసా? ఆయన చేతుల కింద దీన మనస్కులుగా ఉండం. శోధన పొంచి ఉంది, మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభువు చెప్తుంటే శోధన పట్టించుకోకుండా అపవాదికి చోటిచ్చి పడిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, గర్జించు సింహం వలె ఎవడెం మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. సిలువ నాకు అక్కర్లేదు, సింహాసనమే కావాలని కోరుకున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, సహోదరులందరిలో కూడా ఇట్టి శ్రమలే నెరవేర్చబడుతున్నాయి. ఈ లోకములో సింహాసనాలు కోరుకున్నాడు, కానీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడు పూర్ణులుగా సిద్ధపరుస్తాడు. బలహీనుడిగా కనపడ్డాడు, అసంపూర్ణుడిగా కనపడ్డాడు, దుడుకువాడుగా కనపడ్డాడు సువార్తల్లో. కానీ పేతురు తన జీవితంలో ఏం నేర్చుకున్నాడు తెలుసా? ఆయన నిత్య కృప, ఆయన సత్య కృపలో నిలకడ అనేటువంటి జీవితాన్ని నేర్చుకున్నాడు. అవి ఈరోజు మనతో పంచుకుంటున్నాడు. పెద్దలారా, చిన్నలారా, అందరూ బీ ఫెయిత్ఫుల్, బీ హంబుల్, బీ వాచ్ఫుల్, బీ హోప్ఫుల్. ప్రార్థన చేసుకుందాం.